రేవంత్ రెడ్డికి మోడీ ఆదర్శం. ఇవాళ మోడీ ఏ విధానాలు అనుసరిస్తున్నాడో అదే విధానాలను అనుసరిస్తూ ఆయన చెప్పాడు, నేను ఏబీవీపీ, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు బీజేపీ ఏబీవీపీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యరకం, ఇప్పుడు రాహుల్ గాంధీతో దోస్తానా అన్నాడు. ఆయనే చెప్పుకున్నాడు, ఆయన చెప్పింది నిజం. చంద్రబాబు ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడట్లా. బీజేపీకి మద్దతు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టినటువంటి చంద్రబాబు ఈయన గురువు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి డిఫాక్టో సీఎం ఉన్నాడు, అది రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడా అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంటే ఇవాళ తెలంగాణకి డిఫాక్టో సీఎం ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో పెత్తనం బీజేపీ చేస్తుంటే అక్కడున్న బీజేపీ పక్కనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణ మీద పెత్తనం చేస్తున్నాడు, అది వాస్తవం. అందుకే మనం చూస్తే అనేక విషయాల్లో అవి స్పష్టమవుతుంది. అంటే మోడీ అనుకూల విధానాలన్నా కావచ్చు, చంద్రబాబు అనుకూల విధానాలన్నా. ఎందుకంటే అక్కడ ఎవరికో కోపం వస్తే అక్కడ ఎవరినో ఏమో అంటే ఇక్కడ అరెస్టులు చేయడం, గుండాల్లాగా వాళ్ళని ఎత్తుకపోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, రకరకాల కేసులు పెట్టడం, అవన్నీ చూస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కోపం వస్తే లేదా ఉప ముఖ్యమంత్రికి కోపం వస్తే ఇక్కడికి ఈయనకు వశపడతలేదు రేవంత్ రెడ్డి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదని గేట్లు బార్లా తెరుస్తున్నాడు. అంటే ఇవాళ హైడ్రాని పెట్టుకుని ఎవరి కోసం మీరు ఈ విధానాలు అనుసరిస్తున్నారో జనంకి అర్థమైంది. ఇవాళ హైదరాబాద్లో ఉండే ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ కూడా మీరు ఎట్లా చేజిక్కించుకుంటున్నారు, హై రైజ్డ్ బిల్డింగ్లకు ఎట్లా ఇస్తున్నారు, దాంట్లో ఏ రకమైన లావాదేవీలు ప్రయోజనాలు మీకు ఉన్నాయి, ఏ రకమైన సెటిల్మెంట్స్ లెక్కలు ఉన్నాయి, ఇవాళ రేరా నిబంధనల ప్రకారం అందరికీ ఇస్తున్నారా, రేరా పర్మిషన్ రాగానే ఎట్లా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. హైడ్రా నిన్న హైకోర్టు అక్షంతలు వేసింది, ముట్టికాయలు వేసింది హైడ్రా చీఫ్ వ్యవహరిస్తున్న రంగనాథ్ మీద. అంటే హైడ్రా పేదవాళ్ళ మీద పడింది, మధ్యతరగతి వాళ్ళ మీద పడింది, ఏ బడాబాబుల మీద పడింది? ఇవాళ రేరా పర్మిషన్లు పొందుతున్న అందరు కరెక్ట్గానే ఉన్నారా? ఇస్తాడా ఆ రకమైనటువంటి అష్యూరెన్స్ సీఎం ఇస్తారా, హైడ్రా రంగనాథ్ ఇస్తారా? కాబట్టి బడాబాబుల కోసం ఇవాళ రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది. దేశం అంతా కూడా భూమి కోసం, భూమి కింద ఉన్న ఖనిజాల కోసమే ప్రజలు పోరాడుతుంటే వాటిని దోపిడీ చేయడానికే మొత్తం భూమి మీద ల్యాండ్ మాఫియా, భూమి కింద మైనింగ్ మాఫియా, ఈ రెండు మాఫియాలు ఇవాళ దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి, పేద ప్రజల్ని దోపిడీ చేస్తున్నాయి. అక్కడ మైనింగ్ మాఫియా డిస్ప్లేస్మెంట్ చేయిస్తుంది, ఆపరేషన్ కగార్ పేరుతో పిట్టల్లాగా ఎగిరిపోయేలాగా చెల్లా చెదురు చేస్తున్నారు నిర్బంధాలతో. ఇక్కడ మీరు మూసీ ప్రక్షాళన పేరుతో, మూసీ ప్రక్షాళనకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మూసీ ప్రక్షాళన కాదు, మూసీ చుట్టూ అభివృద్ధి పేరుతో పెద్ద డెవలప్మెంట్ పేరుతో ప్రజల కేంద్రంగా లేని డెవలప్మెంటు, ప్రజలు కోరుకోని డెవలప్మెంటు, ప్రజలకు అర్థం కాని అభివృద్ధి, ప్రజల్ని భాగస్వామ్యం చేయని అభివృద్ధి. మేము చేస్తున్నాం, ఇది మేము చేసే అభివృద్ధి అంటే ఎవరికి కావాలా? ప్రజలను డిస్ప్లేస్ చేసి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా, వాళ్ళకి నిలువ నీడ లేకుండా, వాళ్ళు తరతరాలుగా 100 ఏళ్ళుగా నివసిస్తున్న భూమిని గుంజుకుని, వాళ్ళ ఇళ్లను గుంజుకుని మేము డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే ఎవరి కోసం చేస్తున్నారు డెవలప్మెంటు? వాళ్ళని చెల్లా చెదురు చేసి, వాళ్ళకి తిండి లేకుండా, వాళ్ళకి కనీసం గూడు వాళ్ళ ఉపాధి లేకుండా అన్ని గల్లంతు చేసి విధ్వంసం చేసి ఇవాళ అభివృద్ధి చేస్తున్నామంటే దేనికోసం మీ అభివృద్ధి?